మనిషి కంటే గొప్పవి కావు. మనిషే గొప్పవాడు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కుక్క నడుచుకుంటూనే పోతుంది, పిల్లి కాళ్ళతో నడుచుకుంటూనే పోతుంది, ఎడ్లు నడుచుకుంటూనే పోతున్నాయి, గొర్రెలు, మేకలు, గొడ్లు, ఆవులు మొదలగు అన్ని జీవులు కనబడుతున్నాయి నా కళ్ళ ముందు. అన్నీ నడుచుకుంటూనే పోతున్నాయి. కానీ మనిషి మాత్రం, ఒకడు సైకిల్ మీద వెళ్తున్నాడు, మరొకడు బైక్ మీద వెళ్తున్నాడు, ఇంకొకడు కారు మీద వెళ్తున్నాడు, మరొకడు ఫ్లైట్ మీద వెళ్తున్నాడు, అంతరిక్ష నౌక మీద వెళ్తున్నాడు, స్టీమర్ మీద సముద్రంలో ప్రయాణిస్తున్నాడు, చంద్రమండలం మీదకి వెళ్తున్నాడు. అంటే జ్ఞానములో గొప్పవారు ఎవరని మనకు అర్థమవుతుంది? మనిషే. మనిషి మూగజీవులకు బోధిస్తే బాగుంది, కానీ మూగజీవులు మనిషికి బోధించడం ఏంటి? ఇదే విచిత్రమైన పాఠం. బైబిల్ చెబుతున్న పాఠం, బడిలో చెప్పని పాఠం, బైబిల్ చెబుతున్న పాఠం ఈరోజు మీరు వింటున్నారు. దేవుని పిల్లలారా, ఈ భూమిపై మనిషి కంటే గొప్పవాడు, మనిషి కంటే గొప్పది ఈ సృష్టిలో మనమున్న ఈ భూమి మొదలుకుంటే అంతరిక్షంలో ఉన్న సకల ఖగోళ రాశులు అన్నిటికంటే మనిషే గొప్పవాడు. అన్ని మనిషి కంటే చిన్నవి అని చెప్పక తప్పదు. మనిషి చాలా గొప్పవాడు. సాక్షాత్తు సర్వేశ్వరుని ప్రతిరూపం మనిషి. 3 లోకాలు మనిషి కోసం దేవుడు చేశాడని చెప్పట్లో సందేహం లేదు. కోట్ల దూతలు మనిషి కోసమే, స్వర్గం మనిషి కోసమే, భూలోకం మనిషి కోసమే, మృతుల లోకం మనిషి కోసమే. అన్ని లోకాలు, అన్ని లోకాలలో ఉన్న వాసులు, జీవులు అన్నిటికీ దేవుడు జన్మనిచ్చింది మనిషి కోసమే. ఇంత గొప్పవాడు మనిషి అయితే మనిషికి మూగజీవులు బ్రతుకు పాఠాలు చెప్పడం ఏంటి? ఇంతకు మనిషి కంటే జ్ఞానం కలిగినవా ఈ మూగజీవులు అని బైబిల్ని అడిగితే బైబిల్ ఏముంటుందో ఒకసారి మనం బైబిల్లోకి వెళదాం. మనిషి గొప్పవాడా, జంతువులు గొప్పయా? జ్ఞానం విషయంలో భూమిపై మూగజీవులు జ్ఞానం కలిగినవా, మనిషి జ్ఞానం కలిగినవాడా? ఏ పరిశోధన చెయ్యకుండానే బైబిల్ను బట్టి నేను చెప్తున్నది కాదనగలనేమో ప్రపంచంలో ఎవరైనా చెప్పమనండి. కారణం, ఇది మనిషి రాసినటువంటి, ఊహించి రాసినటువంటి మాటలు కాదు ఈ బైబిల్. సాక్షాత్తు దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మను మనిషిలోనికి ప్రవేశపెట్టి ప్రేరేపింపచేసి రాయించిన విజ్ఞాన గ్రంథం బైబిల్. కనుక ఇందులో మనిషి కంటే జ్ఞానము కలిగినవా మూగజీవులు, లేక జ్ఞానము లేనివా? అదే ఇప్పుడు బైబిల్లో నుంచి మీకు పాఠం చెప్తున్నాను, బాగా వినాలి. ఈగ జీవితం, దోమ జీవితం చదువుకున్నాం కదా మనం, ఎన్నెన్నో కష్టాలు పడి వెళదాం. మనకంటే జంతువులు, మూగజీవులు గొప్పయా? వాటికి ఎక్కువ జ్ఞానం ఉందా, మనకి ఎక్కువ జ్ఞానం ఉందా అని బైబిల్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వెళదాం బైబిల్లోనికి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలె నైనను కంచర గాడిదల వలె నైనను మీరు ఉండకండి అని మనుషులకు దేవుడు చెప్పాడు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రములు, కంచర గాడిదలు అంటే గుర్రాలకు జ్ఞానం లేదంటారా? యుద్ధ వాసన పడతాయండి అవి. యుద్ధ వాసన అంటే ఇక్కడ కనిపెడతాయండి అవి. యుద్ధ భూమిలో గుర్రాలు పరిగెత్తితే గుర్రం మీద కత్తి పట్టుకొని కూర్చున్నాడంటే మనిషికి భయపడడు కానీ గుర్రానికి భయపడతాడు శత్రువు. అవునా కాదా? గమనించండి. ఒకప్పుడు యుద్ధాలు, ఈ బాంబులు లేని కాలం, ఈ తుపాకులు లేని కాలం, వేటితో యుద్ధాలకు వెళ్ళేవారు? గుర్రం ఎక్కి కత్తి పట్టుకొని శత్రు సైన్యాల మీదకి వెళ్ళేవారు యుద్ధానికి కాదా?
బుద్ధి జ్ఞానములు లేని, మీకంటే బుద్ధి జ్ఞానములు లేని గుర్రములు కంచర గాడిదలు అన్నాడు. అంటే గుర్రములకు కంచర గాడిదలకు జ్ఞానం బుద్ధి లేదా? లేదు. మనకంటే బలం ఎక్కువ ఉంది, కానీ జ్ఞానం వాటికి లేదు. మనకంటే ఆకారంలో పెద్ద భారీ ఆకారం ఉంది వాటికి, మనకంటే బలం ఎక్కువ ఉంది, మనకంటే బరువులు మోయగలవు, కానీ మనకంటే జ్ఞానం కలిగినవి మాత్రం గుర్రములు కంచర గాడిదలు కాదని బైబిల్ చెప్తుంది, నేను కాదు సుమా. బైబిల్ అంటుంది గుర్రములు కానీ కంచర గాడిదలు కానీ జ్ఞానము లేనివే అని బైబిల్ చెప్తుంది మనకి. మరొక మాట చూద్దాం. యూదా గ్రంథం, యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అరణ్యంలో అడవికి రాజు ఎవరు చెప్పండి? చదువుకున్నాక మనం. అడవికి రాజు ఎవరు? సింహం. దాని పేరే మరో పేరు మృగం అంటారు దాన్ని. ఏ జాతి అంటారు దాన్ని? మృగ జాతి. జంతువుల్లోనే మృగాలను కూడా, ఆయా జాతులు లేని జంతువులలో కూడా ఇది ఒక మృగ జాతి అన్నమాట. రైట్, చదువుదాం. 20వ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన ఒక మాట మృగాల గురించిన మాట. మృగాలకు ఏమైనా జ్ఞానం ఎక్కువ ఉందా? మృగం గర్జించిందంటే, సింహం గర్జించిందంటే అడవిలో ఉన్న చిన్ని జంతువులన్నీ వణికిపోతాయి. తెలుసా మీకు? ఏనుగలను సైతం తినగలదు మృగం. మీరు డిస్కవరీ ఛానల్లో చూసే ఉంటారు బహుశా. చూసారా? గమనించాలి మీరు. చదువుదాం మృగాల గురించి. ఇది ఈరోజు మృగాలు ఎంత లేచిన జంతువునైనా పట్టగలదు, అది ఎంత లేచిన ఏనుగనైనా తినగలదు. అది అంత గొప్ప మృగానికి జ్ఞానం ఉందా మనకంటే ఎక్కువ అని మనం పరిశీలించగలిగితే ఏం రాయబడిందో బైబిల్లో చూడండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అని చెప్పి పక్కన సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఇక్కడ చదువుతున్నావు మృగములు జ్ఞానము లేని మాట చదవండి. 19వ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయం, యూదా పత్రిక 1వ అధ్యాయం చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం దేవుడు చెప్పిన మాట. యూదా పత్రిక 1వ అధ్యాయం మృగాల గురించినటువంటి సందర్భాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు. 10వ వచనం, క్షమించండి 10వ వచనం. మీరైతే బాగా వినాలి. మీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వీరు వివేక శూన్యములకు మృగముల వలె వివేక శూన్యములకు మృగముల వలె అన్నాడు. ఇక్కడ బాగా వినండి. వివేక శూన్యములకు మృగములు అన్నాడు. అంటే వివేక శూన్యం అంటే అర్థం ఏంటి? వివేకము లేనివి అని అర్థం. బుద్ధి శూన్యుడు అంటే బుద్ధి లేనివాడు అని, అంతేనా? అంతే కదండి. మరి వివేక శూన్యములకు మృగముల వల్ల మీరు ఉండకండి అంటున్నాడు. వీళ్ళున్నారు నామకార్థంగా బ్రతుకుతున్నవారు అని యేసు ప్రభు తమ్ముడైన యూదా మాట్లాడుతున్నాడు. ఈ యూదా ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు తమ్ముడయ్యా ఈ పత్రికని రాసింది. ఆలోచిస్తున్నారు కదా, గమనించాలి మీరు. యేసు ప్రభు తమ్ముడు రాసిన మాట ఇది. వివేక శూన్యములకు మృగాలు అన్నాడు. అంటే మృగాలకు వివేకం లేదండి? లేదు. వేట ఆడి మాంసం తినటమే వాటికి తెలుసు, అంతే తప్ప ఆవిటికి వివేకం లేదన్నాడు దేవుడు. అంటే గాడిదలకు లేదు వివేకం, గుర్రములకు లేదు జ్ఞానం, మృగాలకు లేదు జ్ఞానం.
పక్షులకు ఏమైనా ఉందా? ఇంకా ఆయా జాతుల జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులకు ఏమైనా ఉందా? పావురంకి ఏమైనా ఉందా? చిలుకకేమైనా ఉందా? పిట్టకేమైనా ఉందా? మొదలగు ఎన్నో పక్షి జాతులు ఉన్నాయి కదండి. కాకికి, గ్రద్దకు, కౌజు పిట్టకి, హంసకు ఏమైనా ఉందా వివేకం? జంతువులు, ఎడ్లున్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఏంటండి, వీటికి ఏమైనా జ్ఞానం ఉందా మనకంటే ఎక్కువ అని మనం పరిశీలించగలిగితే యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు అని రాయబడించండి. చాలయ్యా. భూజంతువులకు ఎక్కువ జ్ఞానం ఉందా, మనకి ఎక్కువ జ్ఞానం ఉందా చెప్పండి? మనకే. ఆకాశ పక్షులకు ఎక్కువ ఉందా, మనకి ఎక్కువ ఉందా? పక్షి అనగానే ఒకటనుకోకండి, అన్ని జాతులు. ఆకాశములకు ఎగురు పక్షులలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతుల కంటే ఎక్కువ జ్ఞానం మనకే ఉంది. జంతువులు అనగానే ఒక జాతి అనుకోకండి సుమా, అన్ని జాతులు. అంటే భూజంతువుల కంటేను, ఆకాశ పక్షుల కంటేను ఎక్కువ జ్ఞానం మనకే ఉంది. మనిషే ఎక్కువ జ్ఞాని. మనిషి కంటే ఏ గొప్ప జీవి ఉందండి ప్రపంచంలో? అన్ని మూగజీవులు. మనిషి మాట్లాడగలుగుతున్నాడు, మనిషి ఆకాశంలో ఎగిరిపోగలుగుతున్నాడు, మనిషి సముద్ర గర్భంలోకి వెళ్తున్నాడు, భూగర్భంలోకి వెళ్తున్నాడు. రోజు రోజుకి శాస్త్రపరంగా కొత్త కొత్త పుంతలేస్తుంది ఆధునిక ప్రపంచం. మనిషే జ్ఞానంలో గొప్పవాడు కదా. మనిషికి బోధించడం ఏంటి మూగజీవులు అని మీరంతా ఆశ్చర్యపోవాలి ఇప్పుడు. అంటే మనిషి కంటే మూగజీవులు గొప్పవి కావు. 1, 2 జ్ఞానములో కూడా గొప్పవి కావు. జన్మలో గొప్పవి కావు, జ్ఞానములో గొప్పవి కావు. అలాంటివి మనిషికి బ్రతుకు పాఠాలు బోధిస్తాయి. ఆ మూగజీవులు బోధిస్తాయని బైబిల్ చెప్పింది. వెళదాం ఇప్పుడు బైబిల్లోనికి. మూగజీవులు బోధించే దుస్థితిలోనికి మానవుడు జారిపోయాడా? మూగజీవులు మాట్లాడగలిగే మనిషికి బోధించే దుస్థితిలోనికి, దౌర్భాగ్యము స్థితిలోనికి మానవ జాతి జారిపోయిందా? ఒక జాతి కాదు, ఆల్ జాతులు. ప్రపంచంలో ఉన్న ఎన్ని జంతువులు, ఎన్ని మూగ జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని ఏ జీవి దగ్గరికైనా వెళ్ళండి, అవి మనకు బ్రతుకు పాఠాలు బోధిస్తాయి. మచ్చుకు కొన్ని మాత్రం మీ ముందు పెడతాను బైబిల్లో నుంచి. కొన్ని ఆధారాలు చూపిస్తాను బైబిల్లో. వెళదాం బైబిల్లోనికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఈ మానవ లోకానికి పక్షుల కంటే హీనంగా బ్రతుకుతున్నా మనుషులకు చెప్పిన పాఠం ఏంటో తెలుసా? పక్షులను చూడండి అన్నాడు. ఆకాశంలో ఎగిరిపోతున్నాయి కదా పక్షులు, ఆ పక్షులను చూడండి. అవి విత్తవు, విత్తనాలు కోయవు, పంటని కూర్చుకొనవు. విత్తవు, కోయవు, కూర్చుకొనవు. ఎలా బతుకుతాయి? మనం విత్తినా, కోసినా, కూర్చుకున్నా ఇంకా ఇబ్బంది పడుతున్నాం మన బతుకు గురించి. అవునా కాదు? ఆలోచించండి. కానీ ఈ పక్షులట విత్తవట, కోయవట, కూర్చుకొనవట. మరి ఎలా బతుకుతున్నాయి? వీటిని ఎవరు పోషిస్తున్నారండి? చెప్పాలి మీరు. పరలోకపు తండ్రి వీటిని పోషించుచున్నాడు. అసలు యేసుక్రీస్తు ఈ పక్షులను ఎందుకు చూపించాడు? అవి మనకేం చెప్తున్నాయి పాఠం అని అంటే, ఆ పక్షులు ఏం చేస్తాయి తెలుసా? దేవునిపై ఆధారపడి బతుకుతున్నాయి పక్షులు.
నీవేమో శక్తి 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 శక్తి, శ్రమ శక్తి, నా శక్తి, నా కండలు, నా చెమటలు కార్చి నేను సాధిస్తానని నువ్వు అనుకుంటున్నావు. కానీ పక్షులు మనకేం చెప్తున్నాయి తెలుసా పాఠం? అరే నేను విత్తట్లేదు, కోయట్లేదు, కూర్చుకోవటం లేదు, పరలోకమందున్న నీ తండ్రి, నా యజమానుడు పరలోకములో ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు, మీకేంటి ఇట్లా కష్టపడుతున్నారు? అంటే పక్షులు మనకేం బోధిస్తున్నాయి తెలుసా? భూమిపై మనం దేవునిపై ఆధారపడితే దేవుడు పోషిస్తాడు అని పక్షులు మనకి బోధ చేస్తున్నాయి. అవునా? పక్షులు దేవుని మీదే నమ్మకం కలిగి ఉంటాయా? దేవుని కొరకు ఎదురు చూస్తుంటాయా? మనం ఏం చేస్తాం తెలుసా? విత్తనాలు పెట్టుకుంటే కానీ దేవుని వైపు చూడాలి మనం. అవునా కదా? చూడండి ఒకసారి జంతువుల గురించి చూద్దాం. పక్షులు ఏం చేస్తున్నాయి ఒకసారి. పక్షులు దేవుని వైపు ఎదురు చూస్తున్నాయండి. ఆహారం దేవుడి నుండి తినాలని కోరుకుంటాయట. అవి ఒక బిడ్డ తల్లి గోరుముద్దలు తినాలని ఎలా ఎదురు చూస్తాడు, అలాగే పక్షులు కూడా దేవుని గోరుముద్దలు తినాలని ఎదురు చూస్తే తెలుసా మీకు? ఒకసారి చదవండి ఆ సందర్భాన్ని. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 27వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 27వ వచనాన్ని చదువుదాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు తగిన కాలమందు దేవుడు మాకు ఆహారం పెడతాడు అని ఎవరి దయ కొరకు కనిపెడుతున్నాయంటే మా పక్షులు? తగిన సమయం, మాకు ఆకలి అయ్యే సమయానికి దేవుడు తప్పనిసరి మాకు ఆహారం ఇస్తాడు అన్న ఒక గొప్ప ప్రగాఢమైన నమ్మకం పక్షులకు ఉందయ్యా. యశప్పన్న వింటున్నావు కదా? పక్షులకు నమ్మకం ఉంది. చూసారా? తగిన సమయం అంటే ఆకలయ్యే సమయానికి దేవుడు మాకు ఆహారం పెడతాడని పక్షులు దేవుని వైపు చూస్తున్నాయట. 21 చదవండి మళ్ళీ. 21 వచనం, అదే అధ్యాయం 21 వచనం చదువుతాం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును తమ ఆహారం ఎవరి చేతిలో నుండి? తమ ఆహారం, తను తినే ఆహారం ఎవరి చేతిలో నుండి? దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్న సింహపు పిల్లల, అవును పక్షుల, అవును దేవుని చేతిలో నుండి తినాలని ఎదురు చూస్తున్నాయట. ఏవి? పక్షులు, అలాగే సింహపు పిల్లలు. ఇవన్నీ దేవుని చేతిలో, అంటే దేవుడు నోట్లో పెడితే తింటాయండి. ఏమనుకుంటున్నారు మరి మీరు? పక్షులు దేవుడు ఉన్నాడని వాటికి నమ్మకం ఉంది. పక్షులు దేవుడే మమ్మల్ని సృష్టించాడని వాటికి తెలుసు. దేవుడే మమ్మల్ని అంటాం కదా, నోరిచ్చినవాడు మ్యాతివ్వడా అని పల్లెటూరులో మాట్లాడుతుంటాం మనం. అవునా? అలాగే మాకు నోరిచ్చాడు, కడుపిచ్చాడు, కడుపుకి ఆహారం పెట్టాడా అని పక్షులన్నీ ప్రేమైన వారులారా, జంతువులన్నీ దేవునిపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. దీని అర్థం ఈరోజు పక్షులు, జంతువులు మనకేం పాఠం చెప్తున్నాయి తెలుసా? ఇప్పటి వరకు ఈరోజు ఒక కష్టజీవిగా మనిషి ఎందుకు మారిపోయాడు తెలుసా? చెమట కారిస్తే గాని, రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని ఆకలి తీరని దౌర్భాగ్యపు దుస్థితిలోకి మానవ జాతి ఎందుకు జారిపోయిందంటే, దేవుడు తినవద్దన్న పండు తిన్నారు, అందుకే చెమట కార్చురా అన్నాడు దేవుడు. లేకపోతే ఆ పరిస్థితి ఉండేది మనకి కాదు. ఏ జీవి కష్టపడదే, మనకెందుకు కష్టం? ఇన్ని జాతుల జీవరాశులు బతుకుతుంటే ఒక మానవ జాతి మాత్రమే బతకలేదా? మనల్ని మాత్రమే పోషించలేడా దేవుడు? ఈ సృష్టినే మన కోసం కదా, మరి మన ఆకలి ఎందుకు తీర్చలేడు? తీరుస్తాడు. అయితే దేవునిపై నమ్మకం మనకి లేదు. అందుకే ఈ మానవ జాతి నానా కష్టాలు పడుతున్నారు. కరోనా వచ్చిందని ఒకటి అనుకుంటే పత్తి మొక్కలు వేసుకున్న వాళ్ళందరూ తెలంగాణకి 200 కిలోమీటర్ల దూరంలో
మరలా ఏమొచ్చాయని వార్త వినబడుతుంది. ఏమొచ్చాయంట? మిడతలు వచ్చాయట. ఒకడు వచ్చాడండి నిన్న నా దగ్గరికి, అన్నయ్య నేను 10 ఎకరాలు సిడిపత్తి వేసానంటున్నాడు. హిందూవాసులో ఎన్ని ఎకరాలు వేశాడు? 10 ఎకరాలు. మహా అంటే మనం 2 ఎకరాలు వేసుకుంటాం. అంతకంటే ఎక్కువ అంటే ఎంత ఆశ ఉంటే తప్ప వేసుకోం మనం. అవునా కాదా? యోసేపన్న అయితే అర ఎకరమే పెట్టాడు. ఈసారి 1/2 ఎకరమే పెట్టాడు. ప్రియులారా, మరి తర్వాత తమ్ముడు అనిల్ కూడా 3/4 ఎకరం పెట్టాడు. ఈసారి చాలా ఉంది భూమి, 3 ఎకరాల సుమారు ఉంది. వాళ్ళ పెద్దలందరినీ కలుపుకుంటే అంత కమ్మరి సీడి పెట్టేసి సీడి మాత్రం 3/4 ఎకరం పెట్టాడు. ఎందుకంటే కష్టం ఉన్న మనుషులు కావాలి కదా అన్నాడు. మరి ఆయన 10 ఎకరాలు ఎలా తిప్పులు పడుతుంటాడు? 10 ఎకరాలు సీడిపత్తి పెట్టాడట. వచ్చాడు నిన్న నా దగ్గరికి, అన్నయ్య నా కోసం ప్రార్థించవా? నీ కోసం ఏంటంటే, అన్నయ్య నా కోసం కాదు, నా సీడిపత్తి కోసం ఉంటున్నాడు. శివుడు ప్రతి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటయ్యా అంటే, అన్నయ్య తెలంగాణకి 200 కిలోమీటర్ల దూరంలో మిడతలు వచ్చాయట. నా 10 ఎకరాల సీడిపత్తి మీద వాలితే 1 కిలోమీటర్ విస్తరణంలో ఎన్ని కోట్లు తమ్ముడు? ఎన్ని కోట్లు వాళ్తాయట? 8 కోట్లు. 8 కోట్ల మిడతలు వాళ్తాయట 1 కిలోమీటర్ విస్తీర్ణంలో. నా 10 ఎకరాలు ఏమైపోతాయో దయచేసి ప్రార్థించన్నయ్యా అని వచ్చి అడిగాడండి. నాయన ఈయన మిడతల కోసం ప్రార్థన చేయమంటున్నాడు నాయన. మరి అడిగాడు కనుక నేను చేస్తున్న తండ్రి, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నాయన 10 ఎకరాలు కష్టపడి వేసుకున్నట్టున్నాడు, పైగా కనికరించి కాపాడు నాయన అని ప్రార్థన చేసి పంపించాను. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తానంటే, మనకెందుకు ఇంత బాధ అండి? ఎందుకండి ఇంత కష్టం అండి? మనకి ఎందుకండి కష్టం వచ్చింది తెలుసా? మనకి దేవునిపై మనకు విశ్వాసం లేకపోవటమే, దేవునిపై నమ్మకము లేకపోవటమే, దేవుని మాటని గౌరవించకపోవటమే మనకి ఈ భయంకరమైన దుర్గతి మనకి పట్టింది. పక్షులు మనకేం బోధిస్తున్నాయి? దేవునిపై నమ్మకం కలిగి బ్రతకండి, ఆయన పోషిస్తాడన్నాడు. నిజంగా దేవుడిపై నమ్మకం కలిగి బ్రతికితేనండి, ఒకనాడు 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఒక ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ఆకలితో కూర్చుంటే దేవుడు ఎవరితో పంపించాడు? సద్ది. చెప్పండి, ఏ ఆహారం? రొట్టెను మాంసమును. సండే స్కూల్లో నేర్చుకున్నాను నేను, నా చిన్నతనంలో సండే స్కూల్లో నేర్చుకున్నా నేను. రొట్టెను మాంసమును కాకులకు సర్ది కట్టి ఇచ్చాడు అనుకుంటారా? బాక్స్ కట్టి అప్పిచ్చాడు అనుకుంటున్నారా? లేదు, నోట్లో పెట్టి పంపించాడు. ఎవరికి తీసుకుని రావాలి ఇప్పుడు? రొట్టెను మాంసమును. చూసారా? అంటే మాంసం అంటేనే కాకి మహాప్రేమయ్య. కాకి నోట్లో మాంసం రొట్టెను పెట్టి పంపించాడు. ఎవరికి ఏమని? నా కొడుకు ఏలియా ఉన్నాడు, ఆయనకి పెట్టుకొని నాపై ఆధారపడి బతుకుతున్నాడు అన్నాడు. దేవుని పిల్లలారా, కాకి నోట్లోనైనా పెట్టడేమో కానీ నీ నోట్లో పెడతాడు. నీకు నమ్మకం ఉంటే దేవుని మీద. కాకి అయిన ఆకలితో చచ్చిపోవాలేమో కానీ నిన్ను మాత్రం చంపడు. అలాగని కాకిని చంపేవాడు కూడా దేవుడు కాడు, అంతకంటే మంచోడు. కాకిని కూడా బతికిస్తాడు. కాకిని బతికిస్తున్న దేవుడు, ఒక ఏలియని బతికించిన దేవుడు నిన్ను బతికించలేడంటారా? ప్రభు అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా అని తిండి గురించి చింతించకండి, వస్త్రం గురించి చింతించకండి, దేహం గురించి చింతించకండి. వాటి మీ దేవుడు లేడా? పరలోకములో తండ్రి పక్షులను పోషించే దేవుడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని పోషించలేడా అని 2000 సంవత్సరాల క్రితం గలబెత్తి కొండ మీద ప్రసంగం చేస్తే 12 మంది గుండెలు కదిలిపోయినాయి. యేసు ప్రభు వెంట తిరుగుతున్నారు. ఇక దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే పక్షులు, జంతువులు మనకేం చెప్తున్నాయి? మూగజీవులు కదండి, మాటలు లేవు కదా వాటికి. మనకేం బోధిస్తున్నాయి? దేవునిపై ఆధారపడి బ్రతకండి, దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అని పక్షులు మనకు బ్రతుకు పాఠం బోధిస్తున్నాయి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తానంటే పాము దగ్గరికి తీసుకెళ్తాను. పాము చూసారు? పాము అంటే మీరు భయపడిపోతారు కదా. పాము కూడా మనకి ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఇదిగో
తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక ఇక్కడ వినండి ఎవరి వలె ఉండాలని యేసుప్రభు చెప్తున్నాడు. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులున్నై ఉండండి అన్నాడు. ఇక్కడ పాము మనకి ఏం బోధ చేస్తున్నాయి? పాము ఏం బోధిస్తుంది? వివేకం కలిగి బ్రతకండి అంటాం కదా. 10 మందిలో ఏం చావదట? నిజమండి. 10 మంది ఉన్నారంటే మాత్రం పాము చావదు. ఇద్దరు ఒకరు చంపేస్తారు, కానీ 10 మంది ఉన్నారంటే మాత్రం పాము చావదు. పెద్దలు అంటారు, దేవుని పిల్లలు. కారణం ఏంటి? దానికి వివేకం ఉంది. మీకు ఇంకో విషయం చెప్పనా? భూ జంతువులన్నిట్లో యుక్తి కలిగినది ఏదని చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది అనుకుంటాను బహుశా మాట. అంతేనా? గమనించండి ప్రియులరా. భూ జంతువులన్నిట్లో వివేకం కలిగినది, తెలివి కలిగినది ఏదనుకుంటున్నారు? పాము. అందుకే ఏమంటున్నాడు తెలుసా? పాముల వివేకులై బ్రతకండి అన్నాడు. అలాగే మరొక దాన్ని చూపించాడు. పక్షి జాతి, జంతు జాతి పాము అయితే, పక్షి జాతి పావురం. ఈ పావురంలో ఏముందట? నిష్కపటం. బా, నిజమండి. పావురాన్ని చూశారు ఎప్పుడైనా? దాని మనసును చూశారా? గోదావరి కొండ మీద గట్టుంది. ఇది గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద ఏంటది? చిలక ఉంది, పిట్ట ఉంది. ఆ పిట్ట మనసులో ఏముంది అని ఒకడు చెప్తున్నాడట. ఏముందిరా? నా దేవుడు ఆహారం పెడితే తిందామని ఉంది దాని మనసులో, నా దేవుడిని కనపరచాలని ఉంది దాని మనసులో. నీ మనసులో ఏముంది? ఒక పిట్ట మనసులో కానీ, ఒక పావురము మనసులో కానీ. ఎందుకంటే ఇవన్నీ పక్షి జాతి కదా. ఇల్లరా, నిష్కపటం అనేది పావురములో మాత్రమే ఉందనుకోకండి, అన్ని పక్షులలో ఉంది. ఇక కాకి దగ్గర అనుకుంటున్నారా? కాకి కూడా మంచిదేనండి. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు. వింటున్నారా? కాకి మరి మంచిది కాకుంటే నవాహు కాలంలో పీనిగలు తినడానికి వెళ్ళింది కదా, మంచిది కాదు అనుకుంటున్నారా? అది ఒక్క కాకి మంచిది కాదేమో. అలాగని దానికేమో చెడ్డ బుద్ధి ఉందని కాదు, అది కూడా మంచిదే. కాకపోతే జ్ఞానం లేనిది కదా. అక్కడ పీనుగలు ఉంటే ఆహారం తింటుందంతే. దేవుని పిల్లలారా, కాకి కూడా మంచిదేనండి. ఎందుకంటే ఏలియ దగ్గర కాకి తీసుకొని పోతున్నది, ముట్టిందా? ముట్టలేదు. కనుక దేవుని పిల్లలారా, అంటే ఒక పాము ఏం నేర్పుతుంది మనకి అంటే వివేకం కలిగి బతకండి అని పాము చెప్తుంది పాఠము. పావురం ఏం చెప్తుంది? కపటంతో బతకకండి, నిష్కపటమైన మనసు కలిగి భూమి మీద జీవించండి అని ఒక పావురం చెప్తుంది. అంటే ఒక పక్షి చెబుతుంది నిష్కపటంగా బతకండి భూమి మీద, నిరపరాధులుగా జీవించండి భూమి మీద అని ఒక పావురం చెప్తుంది. వివేకం కలిగి ఉండండి అని ఒక పాము చెప్తుంది. అలాగే చూడండి మరో మాట. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. అయినను మృగములను విచారించండి, అవి మీకు మనకేం బోధిస్తాయట? ఏం బోధిస్తాయండి? మృగాలు బోధిస్తాయట. మృగాల దగ్గరికి వెళ్ళి మనం విచారించాలి. మృగం దగ్గరికి వెళ్ళగలమా? మృగం అంటే ఏంటి? సింహం, పులి, వీటిని మృగాలు, తోడేలు, వీటిని మృగాలు అంటాం కదండి మనం. ప్రియులరా, మృగములను విచారించండి, అవి మీకు బోధిస్తాయి. ఏం బోధిస్తాయి? బ్రతుకు పాఠాలు బోధిస్తాయి. మృగాలు బోధిస్తాయా? అవును. ఏమని బోధిస్తాయి? ఏం బోధిస్తాయి మృగం? ఏం బోధిస్తుంది మృగం? ఏం బోధిస్తుందో ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళండి. మృగం అంటే సింహం అనుకోవచ్చా? సింహం కూడా మృగమేనా? అవును. ఇప్పుడు సింహం మనకి ఏం బోధిస్తుందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28 మొదటి వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదవాలి. ఎవడును ఎక్కడ చదువుతున్నావు? 28 మొదటి వచనం చూడండి ఒకసారి.
ఎవరును తరమకుండానే ఎవరును తరమకుండానే దుష్టుడు పారిపోవును. పారిపోవును. నీతిమంతులు ఇక్కడ వినండి, నీతిమంతులు సింహము వలె సింహము వలె ధైర్యముగా ధైర్యముగా నుందురు. సింహం ఏం బోధిస్తుందయ్యా చెప్పండి? ఎలా ఉండాలని బోధిస్తుంది సింహం? ధైర్యం. మరి మనకేంటి వణికిపోతున్నాం కరోనా అనేసరికి పక్కపక్కనే అబ్బా శానిటైజరు మాస్కో ఇన్ని పెట్టుకున్నా భయమే. ఎవడైనా పొరపాటున ప్రేమ ఎక్కువ చేతులు చేయి కలిపినా భయమే. ధైర్యంగా ఉండాలి. పుట్టింది ఒకరోజే, పోయేది కూడా ఒకరోజే. దేనికైనా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలంతే, కానీ భయపడొద్దు అంతే. ఓకే, జాగ్రత్తలు తీసుకుందాం అంతే, కానీ ఏమో అవుతుంది కదా భయపడవలసిన అవసరత లేదు. జాగ్రత్తల కోసం ఆలోచించవచ్చు కానీ భయపడద్దు. గమనించండి, ఇప్పుడు ఒక మృగం మనకి ఏం బోధిస్తుంది? బ్రతుకు పాఠం. ధైర్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా ధైర్యం ఉండాలి. చాలామంది ధైర్యం లేక జీవితాలు మోసం చేసుకున్నవారు సమాజంలో లేకపోలేదు. కనుక ధైర్యం ఉండాలని ఒక మృగం బోధిస్తుంది. చూశారు? ఎన్నండి మనకి బోధించినాయి? ఒకసారి చెప్పండి. మొదటగా ఏం బోధించింది మనకి? గుర్రం. ఆ తర్వాత కంచర, గాడిద. ఆ తర్వాత పక్షులు అంటే పావురం, పాము, మృగాలు. ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయండి? బ్రతికి పాఠాలే కదా మనకు చెబుతున్నది. మనకు ధైర్యం అవసరం లేదా? ఈ బ్రతుకులో ధైర్యం అవసరమే. మనకు నిష్కపటం అవసరమా లేదా? వివేకం అవసరమా లేదా? దేవునిపై ఆధారపడడం అవసరమా లేదా? అవసరమే కదా. ఇవన్నీ మన బ్రతుకు పాఠాలు కావా? ఇవన్నీ మనం బ్రతకవలసినవి కావా? అవును. అందుకే మనిషికి బోధిస్తున్న మూగజీవులు అని పాఠం పెట్టాం. మనిషికి బ్రతుకు పాఠాలు బోధిస్తున్న మూగజీవులు అని పాఠం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవుని పిల్లలను ఆలోచించండి. ఇవన్నీ పెద్ద జంతువులు కనుక మనకు చెబుతావేమో, చిన్న జంతువులు కూడా చెప్తాయా అనుకుంటున్నారా? నీ రెండు ఏళ్ళ నడమ ఇలా వేస్తే నలిగిపోద్ది ఒకటి ఉంది, అది జంతు జాతి. ఏదినన్నది? చీమ. వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఏమన్నాడు ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 6:6 60 సంవత్సరాల మీ జీవితకాలంలో మర్చిపోకండి. 6:6 చదువుదాం. సోమరి అదేంటి? మనిషి అనొచ్చుగా. ఏం పేరు పెట్టాడు? సోమరి. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటాడేంటి? అంటే చీమలు జ్ఞానం చెప్తాయా మనిషికి? చెప్తాయా? చీమలండి, చీమలు. వాటి తలకాయ ఎంత, అందులో మెదడెంత ఉంటుంది, అసలు ఏంటయ్యా? వాటి కళ్ళు ఎక్కడుంటాయో కనిపించదు, వాటి మెదడు ఎక్కడుంటుందో కనిపించని స్థితి. అవునా కదండి? చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. ఎవరినయ్యా? సోమరులు. అంటే దైవ జ్ఞానం, బైబుల్ చదవని వారే సోమరులు. వీళ్ళనే చీమల దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. వాటి నడతలను చూచి జ్ఞానం తెచ్చుకోండి. ఎందుకంటే వాటికి విచారణకర్త లేడు, ఇంకా అధిపతి లేడు, న్యాయాధిపతి లేడు. నడతలు మాత్రం క్రమం తప్పో తెలుసా? మీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా చీమలు ప్రయాణం చేసినప్పుడు మీరు చూసారా? ఒకటికొకటి దిక్కున్నా వాటికి ప్రాబ్లం జరిగింది. యాక్సిడెంట్లు జరగదో తెలుసా మీకు? చీమల యాక్సిడెంట్ జరిగిందని పేపర్ స్టేట్మెంట్ వచ్చిందా? చెప్పండి. వచ్చిందా స్టేట్మెంట్? బెంగళూరులో యశనగర్ వచ్చిందా? చూసావా పేపర్ ఏమైనా? పోనీ ఏ టీవీ ఛానల్ అయినా మీరు విన్నారా? చీమలకు ఒకటికొకటి ఢీక్కొని యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాయన్న వార్త వచ్చిందా? లేదు ప్రేమైన వారన్నారా. ఎందుకండి? మనుషులకైతే యాక్సిడెంట్, బైకు కారు ఢీక్కొని మృతి, లారీ బస్సు ఢీక్కొని 10 మంది మృతి చెందారు, ఘోర రోడ్డు ప్రమాదం అన్న వార్తలు మన పేపర్ తిరిగేస్తే రోజు కనబడతాయి మనకి. మనుషులకు విచారణకర్త ఉన్నాడు, ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు, ఉన్నా కూడా ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
దేవుని పిల్లలారా, ఇన్ని సిగ్నల్స్, ట్రాఫిక్ పోలీసు ఇంత ఉన్నా, ఇంత విచారకర్తలున్నా, అధిపతులున్నా, ఇంత ఉన్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి. కానీ చీమలకు యాక్సిడెంట్లు దొరుకుతాయి అనుకుంటున్నారా? జరగవు ప్రేమిన వాళ్ళారా. ఎందుకంటే వాటి నడతలు చాలా క్రమంగా ఉంటాయి. మహా ట్రాఫిక్ తెలుసా? మీరు చూసారో లేదో, ఇప్పుడు వర్షాలు పడుతున్న బయట చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. మీరు 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 చర్చి దాటిన తర్వాత, చర్చి ఆరాధన అయిపోయిన తర్వాత ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూడండి, లైన్ బట్టి ఉంటాయి. మీరు ఒకసారి అక్కడ కూర్చునండి, మీరు ఆలోచించండి. చీమల ఎద్దకు వెళ్ళుము, వాటి నడతలను చూచి జ్ఞానం తెచ్చుకోవాలడు. జ్ఞానం చెప్తాయా చీమలు? అవును. ఒకసారి చదువుదాం. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 35వ అధ్యాయం, క్షమించండి 30వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. చూడండి ఒకసారి. చీమలు బలము లేని ఏ జీవులు? ఏ జీవులమ్మ చీమలు? బలము లేని జీవులు. గండ చీమలకైనా బలం ఉందేమో కానీ ఈ ఎర్ర చీమలకు బలం లేదయ్యా. అవసరమైతే ఈగలకైనా ఉందేమో కానీ చీమలకి లేదయ్యా. ఒక 10 చీమలు కలబడితే ఒక బియ్యం గింజని తీసుకొని పోతావేమో. మరి చీమలు బలము లేనివైనను వేసవిలో తమ ఆహారము సిద్ధపరుచుకొనును అని రాయబడి చూడండి. ఇక్కడ చీమలు మనకేం జ్ఞానం నేర్పుతున్నాయి తెలుసా? 2 నేర్పుతున్నాయి. ఒకటి, చక్కగా నడవాలి రా భూమి మీద అని చీమలు నేర్పుతున్నాయి. మీ నడకలు చక్కగా ఉండాలి అని ఒకటి చీమలు ఏం నేర్పుతున్నాయి తెలుసా? ఒకటి, చక్కని నడకలు నేర్పుతున్నాయి చీమలు. 2, భవిష్యత్తు కోసం ఆహారం సిద్ధపరచుకోవాలి అని నేర్పుతున్నాయి చీమలు. దేవుని పిల్లలారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని కోసం బ్రతకటానికి మూగజీవులు చెబుతున్న పాఠాలను ఆలోచించి అర్థం చేసుకొని ఈ రోజు నుంచైనా మూగజీవులు చెప్పే దుస్థితి మనకు ఉండకూడదు. వాటికి మించిన జ్ఞానం వాటి చేత మనం చెప్పించుకోకూడదు. మరొకసారి చెప్తున్నాను, వాటి చేత దేవుడు వాటి దగ్గరికి వెళ్ళండి అన్న దౌర్భాగ్యపు స్టేజ్లో మనం ఉండకూడదు. మనం మూగజీవులకే కాదు, నోరున్న సకల మానవ కోటికి విజ్ఞానాన్ని వెదజల్లే విజ్ఞానవేత్తలుగా ఈ ప్రపంచంలో మనం ఉండాలి. మన చేతుల్లో విజ్ఞాన గ్రంథం ఉంది. ఈ గ్రంథం చాలా గొప్పది. ఇందులో ఉన్న మాటలు నీకు అర్థమైతే నువ్వు చాలా గొప్పవాడో ప్రపంచంలో. దేవునిపై నమ్మకం కలిగి ఉండు. పక్షుల్లా, పాముల వలె వివేకం కలిగి ఉండు. పావురం వలె నిష్కపటమైన మనసు కలిగి జీవించు. సింహము వలె ధైర్యంగా జీవించు. చీమల వలె తెలివి కలిగి ఉండు. మంచి నడతలు కలిగి నడుచుకో. భవిష్యత్తు కొరకు ఆహారం సిద్ధం చేసుకో. క్రైస్తవుడంటే భవిష్యత్తు జ్ఞాని. చావు తర్వాత స్వర్గం వెళ్ళిపోవాలన్న గొప్ప ప్రణాళిక ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. మనం బస్ ఎక్కక ముందే ఏ ఊరు వెళ్ళాలో బస్ స్టాప్లో ఉండగానే నిర్ధారణ జరగాలి. అలాగే ఈ దేహం విడిచిపెట్టక ముందే నెక్స్ట్ మనం ఎక్కడికో ఇక్కడ ఉండగానే తెలిసిపోవాలి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. బ్రతుకు పాఠాలు బోధిస్తున్న మూగ జీవుల బోధలు మీకు అర్థమైంది. ఈ రోజు నుంచి దేవునిపై ఆధారపడి బ్రతకండి. వివేకం కలిగి జీవించండి. నిష్కపటులై బ్రతకండి. మంచి నడతలు నడిచి మంచి నడతలు కలిగి ఉండండి. అంతేకాక భవిష్యత్తు కోసం ఆహారం సంపాదించుకునేవారుగా రాబో కాలమునకు మంచి పునాది నిత్య జీవంలో మన కొరకు వేసుకునే గొప్పవాళ్ళుగా ఈ ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. ఎత్తబడిన మాటలు తండ్రి నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలలో స్థిరపరుచున్నాయి. మనిషికి బ్రతుకు పాఠాలు బోధిస్తున్న మూగ జీవులు ఎలా బోధిస్తాయో, ఎలా బోధించాయో మాకంటే జ్ఞానంలో చిన్నవే. కానీ నాయన నీ విషయంలో మాకంటే గొప్పగా అవే ఉన్నాయి నాయన. కానీ వాటినే మాకు బోధకులనుగా పెట్టావు. వాటిని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నావు. వాటి నడతలనే ఆలోచించమని చెప్పావు. వాటి గురించి మీరు విచారించండి అని చెప్పావు. ఒక చేపలు, ఒక పక్షులు, జంతువులు, చీమలు, మృగాలు, నాయన సకల జీవరాశులు మాకు బ్రతుకు పాఠాలు బోధిస్తాయి నాయన.
ఈ లోకంలో నీపై ఆధారపడి నీ యందు స్థిరమైన విశ్వాసం కలిగి బ్రతుకుటకు, వివేకం కలిగి జీవించుటకు, ఈ ప్రపంచంలో నిష్కపట్టులుగా బ్రతికిన కొద్ది కాలం, ఇక ముందున్నది కొద్ది కాలమేనైనా అమ్మది. ఎప్పుడు ఈ భూమిని విడిచిపెడతామో తెలియదు. ఈ చివరి దినాలలో ఎంత్యకాలములో తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి జాగ్రత్తగా ఈ భూమిపై తండ్రి నీకోసం క్రీస్తు యేసు మనసు కలిగి బ్రతుకుటకు కృప చూపుమని తండ్రి, ఇంత మంచి మాటలు విన్నటువంటి నీ పిల్లలందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.